కల్వకుర్తి పట్టణ వాసులు తమ ప్లాట్లు లేఅవుట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో 11,443 మంది దరఖాస్తు చేసుకోగా 38 మందికి రెగ్యులరైజ్ అయ్యాయని, 28 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన వారు కూడా తగిన రుసుము చెల్లించి ప్లాట్లు లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. కౌన్సిలర్స్తో పాటు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, వారి స్టాఫ్, కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ ఎల్ఆర్ఎస్ ఒకటి, ఈ లేఅవుట్స్ రెగ్యులరైజేషన్, అదేవిధంగా ప్లాట్స్ రెగ్యులరైజేషన్ గురించి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు, అవన్నీ చేస్తారు. అది ఎందుకో పెండింగ్ పెట్టినారు. మళ్ళీ ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నది. దానికి అనుగుణంగా మరి అంటే ఆల్రెడీ చెప్పుకున్నారు కాబట్టి అవుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా చూస్తూ వచ్చినాం. కానీ దీనికి ఒక ఇనాగ్రేషన్ మాదిరిగా ఒక ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్లో కల్వకుర్తిలో ఉంది అని చెప్పడానికి గతంలో మరి దాదాపుగా 11,443 మంది ప్లాట్స్ రెగ్యులరైజేషన్ కోసానికి ఆ రోజు అప్లై చేసుకునేంత వేదిక. ఈ కార్యక్రమానికి